హాయ్ ఎవ్రీబాడీ, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ క్రియేషన్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. హైదరాబాద్ అనే మహానగరంలో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ అనే ఏరియాలో ముక్కోటి ఏకాదశి పండుగ సంబరాలు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ముందుగా కైలాస మంచు పర్వతాల మధ్య పార్వతీ పరమేశ్వరుడు వారి కుమారుడు విఘ్నేశ్వరుడు కైలాసములో నివాసం ఉంటున్నటువంటి దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా మనకు సెటప్ అయితే వేశారు. చాలా బాగుంది. సో నిజంగానే కైలాసం చూసినటువంటి ఫీల్ అయితే వచ్చింది. సో అంతేకాకుండా సినిమాలో మనం చూసే గ్రాఫిక్స్ కంటే ఇది బెటర్ అని నా ఫీలింగ్. ముక్కోటి ఏకాదశి అనగానే ముల్లోకాలకు మూలమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ అనేది మనందరికీ తెలిసిన మాట. అయితే ఆ మహావిష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ పండుగ జరుపుకోవడం అనేది ఆనవాయితీ. సరే, పురాణాల్లోకి వెళ్తే ఈనాడు మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచి వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలతో సహా మానవులకు దర్శనమిస్తాడు. ఈ దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది నమ్మకం. అంతేకాకుండా పూర్వం మురాసురుడు అనే రాక్షసుడి అరాచకాలను భరించలేక దేవతలు మానవులు విష్ణువుని శరణు వీడగా విష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తుంటే ఆ రాక్షసుడు సముద్రంలో నీటి లోపల దాక్కుంటాడు. మురాసురుడిని వెతికి 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 విశ్రమించి విష్ణువు ఓ గుహలో సేద తీరుతాడు. అలా సేద తీరుతున్న విష్ణువుని వధించడానికి దాక్కున్న మురాసురుడు బయటకు వచ్చి విష్ణువు వైపుకి వెళ్తాడు. అప్పుడు నిద్రిస్తున్న విష్ణువులో నుంచి ఒక దివ్య శక్తి ఉద్భవించి ఆ మురాసురుడిని కంటి చూపుతో సంహరిస్తుంది. ఆ దివ్య శక్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెడతాడు. అదే మనకి తిథులలో ఒకటిగా ఏకాదశి తిథి అన్నట్టుగా వస్తుంది. అంతేకాకుండా మురాసురుడు ఈరోజు బియ్యపు గింజలో దాక్కుంటాడు, అన్నం కానీ బియ్యం కానీ తినకూడదు అని చాలామంది ఈరోజు ఉపవాసం అయితే ఉంటారు. బియ్యపు గింజలో రాక్షసుడు దాక్కోవడం ఏంటి, చాలా సిల్లిగా ఉంది అని చాలామందికి అనిపించవచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే మనం ఎలాగైతే సాటర్డే సండే హాలిడే తీసుకొని నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా పనిచేస్తామో ఉపవాసం కూడా మన జీర్ణాశయానికి ఒక హాలిడే లాంటిది అని నా ఫీలింగ్. ఆరోగ్యం మెరుగుపడడానికి ఇది ఒక మెడికల్ సైన్స్ అని నా అభిప్రాయం. దీన్ని మన పూర్వీకులు అలా చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ తెలుసుకొని తెలిసింది మాట్లాడాను. తప్పేమన్నా మాట్లాడుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫైనలీ డోంట్ ఫర్గెట్ అబౌట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.